హైవే ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, 16 మందికి గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా పేరాయపల్లి మిట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైత్రి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులున్నారు. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో ఈ లారీ ఢీకొట్టింది. మృతులను బద్రీనాథ్ హరితగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఎస్పీ సునీల్ షేరన్ పరిశీలించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రమోద్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారి నుంచి వివరాలు సేకరించారు. మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా, మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 మినిట్స్ ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, ఒక ఆళ్ళగడ్డ సమీపంలోని పేరాయపల్లి మెట్ట వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు చనిపోగా మరి కొంతమందికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిని ఇటు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కావాల్సిన వారికి ఇటు కర్నూలు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మొత్తం ప్రమాద ఘటనలో కూడా ఈ యొక్క 16 మంది గాయపడగా వారిని ఇక్కడికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా అంటే ఈ యొక్క పోలీసులు దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో లారీ డ్రైవర్ పూర్తి స్థాయిలో కూడా క్యాబిన్ లో కొడుతూ అతన్ని అతి కష్టం మీద బయటికి తీసిన పరిస్థితి, అతని పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే నంద్యాల అటు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.